మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ముఖ్యంగా అని చెప్పాలి. మన జీవితాలలో జరిగే విషయాలలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వరకు వింటున్న మాట ఆత్మహత్య. ఎవ్వరు చూసినా చిన్న నుంచి దాదాపుగా ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఒక మానసిక వేదనతో బాధపడుతూ ఉన్నారు. ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవ ఒకరికైతే ఇంకొకరికి చదువు మీద, ఇంకొకరికి భార్యాభర్తల మీద, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అప్పుల బాధ, అలాగే ముసలితనంలో వచ్చే రోగాల బాధ, ప్రతి ఒక్క దాని నుంచి తప్పించుకోవాలంటే ఎంచుకునే మార్గం ఒకటే ఒకటవుతుంది ఆత్మహత్య. అది ఎంతవరకు న్యాయం? కుటుంబీకులు ఎంత బాధపడుతున్నారు? మనం చూపించేది సుమన్ టీవీలో ఎంతో మంది తీవ్రమైన గాథల్ని చూపించడం జరిగింది. అలాంటి విషయాల గురించి ఈ రోజు ప్రముఖంగా మాట్లాడుకోవడం కోసం డాక్టర్ జగదీష్ బాబు గారు, సైకియాట్రిస్ట్ గారి దగ్గరికి వచ్చానండి. ఒక్కసారి వారితో మాట్లాడి అసలు ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ప్రపంచంలోనే ప్రతి 40 సెకండ్లకి ఒక ఆత్మహత్య జరుగుతుంది, ఇవన్నిటి గురించి మాట్లాడడం కోసము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఫైనల్లీ డాక్టర్ జగదీష్ బాబు గారి దగ్గర ఉన్నాను, సైకియాట్రిస్ట్ సార్. ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? యాక్చువల్ గా 22 years అవుతుంది సార్. అయితే మేము చూస్ చేసుకుంది కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. 22 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు కదా సార్. మాకున్న బాధ ఏంటంటే, మేము రిపోర్టింగ్స్ వెళ్ళినప్పుడు మీకు కూడా తెలుసు, చాలా మందిని చూస్తున్నాము. దాంట్లో ఈ మధ్య మమ్మల్ని బాధించేది ఈ సూసైడ్స్ విషయం. అసలు చిన్న ఏజ్ వాళ్ళు కూడా అనవసరంగా ఒక స్టెప్ వేసి ముందుకు వెళ్ళడము అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అసలు ఈ కాజెస్ ఏంటి సార్? అసలు ఈ సూసైడ్స్ వెనకాల రీజన్స్, కాజెస్ కానీ మీరు అడిగినట్టు ప్రతి సంవత్సరం ఈ సూసైడ్స్ ఇన్సిడెంట్స్ పెరుగుతుంది. ఇప్పుడు సగటున 2 లక్షల మంది మన భారతదేశంలో సూసైడ్ చేసుకుంటే అందులో దాదాపు 35 years లోపల 40% ఆఫ్ సూసైడ్స్ హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్. సో అంటే ఎంత సివియర్గా ఉంది, ఇది ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనుకోవచ్చు. ఇప్పుడు కాజెస్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళని మేము నేను కొన్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేసిన అనుభవం చెప్తాను, జనరల్గా సోషల్ ఫ్యాక్టర్స్ చెప్తాను. సో ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. రెండవది, వాళ్ళ ఫ్యామిలీలో పేరెంట్స్లో మధ్యలో డిజార్మనీ, కొంచెము డిస్టర్బ్డ్ ఫ్యామిలీ ఉండొచ్చు. ఫాదరు డ్రంకార్డ్ ఉండొచ్చు, మదరు అన్కేరింగ్ ఉండొచ్చు, లేదా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల చైల్డ్హుడ్ నుండి వాళ్ళకు ఆ ఒత్తిడి, ఆ డిప్రెషన్ ఉంటుంది. ఇవి 2 చాలా ముఖ్యమైన కారణాలు. ఇవే కాకుండా ఇప్పుడున్న స్టూడెంట్స్లో, ముఖ్యంగా హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్లో ఒక గ్యాప్ ఏర్పడింది. టీచింగ్ స్టాఫ్కి స్టూడెంట్స్కి మధ్యలో ఒక గ్యాప్. ఆ గ్యాప్ ఎంత బలంగా ఉందంటే, వాళ్ళకు అనుబంధం లేదు. ఒక పర్సనల్ కేర్, ఎమోషనల్ సపోర్ట్, ఎంపతి లేకుండా పోయింది. అంతెందుకు, ఇప్పుడు ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా అనుబంధాలు ఇంతకు ముందులాగా జాయింట్ ఫ్యామిలీస్ లేవు. అమ్మమ్మ, తాతయ్య చెప్పుకోవడానికి ఎవరు లేరు. సో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇద్దరు పనిచేస్తే కానీ నడవని కుటుంబం. అలాంటప్పుడు ఇక్కడ ఎమోషనల్ డిప్రైవేషన్తో బాధపడుతున్నారు. ప్రేమ రాహిత్యము, వాళ్ళకి ప్రాపర్ మానిటరింగ్ లేదు, అటెన్షన్ లేదు, స్టడీ స్ట్రెస్ ఎక్కువైంది, కంపారిజన్స్ ఎక్కువైనాయి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్కువైంది. సో ఇదే కాకుండా ఈ మధ్యన సబ్స్టెన్స్ అబ్యూస్, ఆల్కహాల్, నికోటిన్, గంజా, ఇలా డ్రగ్స్ తీసుకోవడం. ఇదే కాకుండా మొబైల్స్, మనిషి మధ్య ఒక అడ్డంకి ఏర్పడింది మొబైల్స్ రూపంలో. వాళ్ళు అన్ని చూడాలి, వాట్సాప్ చూడాలా, ఇన్స్టాగ్రామ్ చూడాలా, ఎప్పుడు దాంట్లో మునిగి ఉంటారు. సో ఇవన్నీ చూస్తే స్ట్రెస్ ఎక్కువైంది సొసైటీలో, ఒక రెస్ట్లెస్నెస్ ఎక్కువైంది. కానీ దీనికి తగ్గ పరిష్కార మార్గాలు, రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఎక్కడున్నాయి? స్టూడెంట్స్ 12 గంటలు చదువుతారు, 14 గంటలు, 16 గంటలు చదువుతారు, ఒక 5-6 గంటలే పడుకుంటారు. మరి వీళ్ళకి రిక్రియేషనల్ యాక్టివిటీస్ లేవు. సో అవుట్లెట్ లేకపోవడము, అక్కడ ఎమోషనల్ గ్యాప్ ఉండడము, స్టడీ స్ట్రెస్, ఇవి చాలా ముఖ్యమైన కారణాలు. స్ట్రెస్ గురించి, స్టూడెంట్స్ గురించి వచ్చింది కాబట్టి ఒక విషయం సార్, అసలు పేరెంటల్ విషయంలో ఏదైనా తప్పు ఉంటుందా? అసలు ఈ రోజులలో పేరెంట్ గా ఉండి వాళ్ళ మీద ఇంకెక్కువ స్ట్రెస్ చూపించడం, పక్క వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారు, మన పిల్లలు ఎదగట్లేదు, నువ్వు ఇంకెక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఇవన్నీ కారణాలు అంటారా? ఖచ్చితంగా. ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, బ్లేడ్ తో కోసుకుంది అనమాట. ఏంటి రీజన్ అని అడిగితే, ఇంట్లో మా పేరెంట్స్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు, మేము
లక్షలు కడుతున్నాము, నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి, ర్యాంక్ Yes. మంచిగా రావాలి, ఫస్ట్ అటెంప్ట్ లో తెచ్చుకోవాలని నిరంతరం వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు. అట్లాగే ఆమె ఉండే హాస్టల్లోనేమో వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకోరు, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు సెక్షన్ బి సెక్షన్ ఇలాంటి అది షఫలింగ్ చేయడము, కంపారిజన్స్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, స్ట్రెస్, లాట్ ఆఫ్ Drama లాగా. నిరంతరము ఒక రన్నింగ్ రేస్, ఆన్ టోస్ అండ్ నిరంతరం ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో ఉంటున్నారు. సో దీనికి అంతటికి కారణం ఏంటంటే ప్రాపర్ గా వాళ్ళని స్టూడెంట్స్ ని హాస్టల్లో ఉండే వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమకు కూడా దూరం అవుతారు కాబట్టి అక్కడ ఉన్న టీచర్స్, లెక్చరర్స్, హాస్టల్ వార్డెన్స్ తల్లిదండ్రుల పాత్ర కూడా పోషించాల్సి ఉంటుంది. అంతే కదండి. సో అలాంటప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు దూరం ఉండి వీళ్ళు సరిగ్గా పట్టించుకోకుండా వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ వెంటిలేషన్, వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఎవరిస్తారు? Yes. సో ఇలాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో వాళ్ళు పెరగాల్సి వస్తుంది ఈ కాలం యువత. Yes, అవునండి. కాబట్టి స్ట్రెస్సెస్ పెరిగిపోతున్నాయి, ఇయర్ బై ఇయర్ వాళ్ళ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ పిల్లల్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, పాజిటివ్గా వాళ్ళతో మాట్లాడాలి, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. వాళ్ళని సరదాగా అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి, చుట్టాల దగ్గరికి, పిక్నిక్ తీసుకెళ్ళడము, కొంత అవుట్లెట్ ఉండాలి. అది లేకపోవడము, సూటిపోటు మాటలతో మాట్లాడడము, వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడము తల్లిదండ్రులు చేస్తున్న చాలా పెద్ద మిస్టేక్. అవునండి. అవును సార్. సరే సార్, ఇప్పుడు ఒకవేళ సూసైడల్ థాట్ వచ్చింది ఒక మనిషికి అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనించాల్సిన విషయాలు ఏంటి? ఇది చాలా మంచి పాయింట్ అండి. ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పేరెంట్స్ కానీ, లెక్చరర్స్ కానీ, వార్డెన్స్ కానీ ఖచ్చితంగా కొన్ని ఎర్లీ సైన్స్, వార్నింగ్ సైన్స్ ఉంటాయి సూసైడ్కి. అదెలా అంటే మూడీగా ఉండడం, ఇంతకు ముందులాగా హుషారుగా ఉండలేకపోవడం, స్టడీస్లో ఇన్వాల్వ్ కాలేకపోవడం, మార్క్స్ తక్కువ వస్తుండడము, సోషల్ విత్డ్రాయల్, వాళ్ళు ఒంటరిగా ఉండాలని ప్రయత్నించడము, ఎస్, స్లీప్ డిస్టర్బెన్సెస్, ఆకలి తగ్గడము, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గి అప్పుడప్పుడు విరక్తిగా మాట్లాడడము, ఏంది లైఫ్, ఇంత అవసరమా, నేను ఎక్కువ రోజులు ఇట్లా ఉండలేను, అలాంటి మాటలు, కొన్ని వర్డ్స్ను లూజ్గా మాట్లాడడము. అట్లాగే వాళ్ళు కొంతమంది అయితే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, డ్రగ్స్ తీసుకోవడము, ఇంకొంతమంది డైరీలో కూడా రాస్తుంటారు కొన్ని. అది చాలా ఇంపార్టెంట్ సైన్. అది వాళ్ళు కూర్చున్న టేబుల్ మీద, పేపర్స్ మీద, డైరీ మీద వాళ్ళు కొన్ని మాటలు రాస్తుంటారు, ఎవరికి చెప్పుకోలేక పెన్ పేపర్ యూజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి చాలా ఎర్లీ సైన్స్ అన్నమాట, సటిల్ సైన్స్. వీటిని మనము ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ లోపల ఎమోషనల్ చేంజెస్, బిహేవియరల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్ ఉన్నాయని తెలిసిపోతుంది. సో దాన్ని మనము ఎర్లీ స్టేజ్లో పట్టగలిగితే వాళ్ళని మనం రక్షించినట్టే. అవునండి. సరే సార్. సరే, ఇంకొకటి, ఒకవేళ అలాంటి పిల్లలు ఉన్నారు, ఇప్పుడున్న ఎదుగుతున్న క్రమంలో అలాంటి కాజెస్తో ఉన్నారు, ప్లస్ వాళ్ళని గమనించాము మనము, మరి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రైట్. ఖచ్చితంగా వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టద్దు, ఒంటరిగా బయటికి పంపడం కానీ, ఒంటరిగా ఇంట్లో ఉండి మనం బయటికి వెళ్ళడం కానీ చేయకూడదు. టాక్ థెరపీ, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకు ఒక కొంతమందికి ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది, సడన్ గా ఒక మూడ్ వచ్చేస్తుంది, జోష్ వచ్చేస్తుంది, ఏదో చేసుకోవాలి. కొంతది గబగబా బ్లేడ్ తీసుకుని కోసుకుంటారు, లేదా బంగ్లా మీదకి ఎక్కి దూకాలనిపిస్తుంది, అక్కడ గోళీలు కనపడగానే గబగబా మింగేస్తారు, యాసిడ్ తాగేస్తారు, సో ఏదో చేస్తారు వాళ్ళకి సడన్గా. అలాంటి టైంలో ఒక గంట సేపు వాళ్ళతో కూర్చొని వాళ్ళ విషయాలను షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ వేవ్ అనేది తగ్గిపోతుంది. ఆ మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళ లోపల కూడా, ఆ నెగిటివ్ మూడ్ అనేది తగ్గిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తారు. సో ఖచ్చితంగా ఆ టైంలో
వాళ్ళతో దాన్నే టాక్ థెరపీ అంటారు. Yes. ఎంతసేపు వాళ్ళతో షేర్ చేసుకుంటే అంత మంచిది. వాళ్ళలోని ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వచ్చేసి రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఎస్ సార్, మీ అనుభవంలో అంటే మీరు ఎంతో మందిని పేషెంట్స్ని చూసుంటారు కదా, మరి ఆ స్టేజ్లో మీ దగ్గరికి వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు సార్ మీతో అప్రోచ్ అవ్వడం వల్ల నేను ఇలా ఉన్నాను అని చెప్పిన ఏమైనా సందర్భాలు ఉన్నాయా? చాలా, ప్రతిరోజు మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అంతెందుకు, ఒక 10 రోజుల క్రితం ఒక యంగ్ పర్సన్ వచ్చాడు. అతను ఎందుకో కానీ సార్ నాకు సడన్గా నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి సార్, నాకు రీజన్ తెలియట్లేదు అన్నాడు. అతను ఒక బీటెక్ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అన్నాడు. తర్వాత నేను అసెస్ చేశాను, దాంట్లో ఫ్యామిలీ హిస్టరీ చాలా బలంగా ఉంది. వాళ్ళ మామగారు, వాళ్ళ ప్రతి జనరేషన్లో 2-3 సూసైడ్ చేసుకున్నారు. సో కొంత జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కూడా ఉంటుంది. అలా కూడా ఉంటుంది. అలాంటప్పుడు నేను కౌన్సిలింగ్ ఇచ్చి, రీఅష్యూరెన్స్ ఇచ్చి, మంచి చాలాసేపు, ఒక గంట సేపు మాట్లాడి చాలా పాజిటివ్గా మోటివేట్ చేసి, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి బ్రెయిన్లో, కొన్ని హార్మోన్స్ లెవెల్స్ తగ్గడం వల్ల కూడా ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెరోటోనిన్ లెవెల్స్ తగ్గడము ఎగ్జాంపుల్. సో అలాంటప్పుడు స్పెసిఫిక్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్, సెరోటోనిన్ నారడ్రినలిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అని కొన్ని మందులు ఉంటాయి. వాటిని ఇవ్వడం వల్ల ఈ రోజు మార్నింగ్ వచ్చాడు అతను, 10 రోజుల తర్వాత కరెక్ట్ టైంకి వచ్చాడు. వచ్చి సార్ చాలా స్మైలింగ్గా వచ్చాడు. సార్ ఏంటి సార్, నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు, అసలు నాకు అట్లా ఎట్లా అనిపించిందో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సార్, నేను చాలా మంచిగా ఉన్నాను, నాకు ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు సార్, నేను ఇప్పుడు అందరితో మూవ్ అవుతున్నా సోషల్గా, మా ఫ్యామిలీ మెంబర్స్తో, వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే కౌన్సిలింగ్, మెడిసిన్స్, ఎమోషనల్ సపోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆకులు కాలాక చేతులు పట్టుకోవడం కన్నా ముందే మనం కానీ చాలా మంది ఆకులు కాలేకనే వస్తున్నారు. కానీ ఒక్క విషయం, హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ అటెంప్ట్ ఉంటే, సూసైడ్ అటెంప్ట్ ఉంటే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్నోస్టిక్ సైన్. అంటే పాస్ట్ హిస్టరీలో అటెంప్ట్ ఉంటే, లేదా ఇప్పుడు అటెంప్ట్ చేసుకున్నాడు అనుకోండి, ఇంకా మళ్ళీ అటెంప్ట్ చేయడానికి అనుకోలేము. సో ఏదో 10 రోజులు వాడగానే, 15 రోజులు వాడగానే మంచిగా అయిపోయింది అని వదలకూడదు, ఫాలో అప్ చేయాలి, గ్రహిస్తూ ఉండాలి మనం. అవునవును, ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక కొన్ని మంత్స్కో, కొన్ని వీక్స్కో మళ్ళీ అనిపించచ్చు. సో హిస్టరీ ఆఫ్ సూసైడ్ అటెంప్ట్ కెనాట్ బి టేకెన్ లైట్లీ, షుడ్ బి టేకెన్ సీరియస్లీ టు ప్రివెంట్ ఫర్దర్ అటెంప్ట్స్. ఓకే, ఫైనల్గా సార్ మా ప్రేక్షకులకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి ఈ జనరేషన్కి కానీ, అంటే ప్రతి ఒక్కరికి సూసైడల్ థాట్లు ఉన్న వాళ్ళకి కానీ ఏం చెప్తారు ఫైనల్గా ఒక మాట? ఇది సామాజిక బాధ్యత. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులే కాకుండా ప్రతి ఒక్కరూ, ఇప్పుడు మీడియా మీరు చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. సో ఇలాగా ప్రతి ఒక్కరు, ఈవెన్ పాలసీ మేకర్స్, మహిళా సంఘాలు, ఈ సొసైటీలో ఉండే వివిధ వర్గాలకు చెందిన వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరగచ్చు, పక్క ఇంట్లో జరగచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళల్లో జరగచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో దీనికి ఎవరు అతీతులు కారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అవగాహన కలిగించడం. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయడము, ఇలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వడము, వార్నింగ్ సైన్స్ ముందే తెలుసుకోవడము, ఆ టైంలో ఖచ్చితంగా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకురావడం వల్ల చాలా మేలవుతుంది. ఇట్లా చాలా నా సర్వీస్లోనే కొన్ని వందల జీవితాలు కాపాడబడ్డాయని నేను చెప్పడానికి సంతోషిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా వివరించారు, మీ సమయాన్ని మాతో పాటు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు చేయాలని, ప్రతి ఇంటికి మెసేజ్ చేరాలని, ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, సూసైడ్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజున ఒక్కసారైనా అనుకునే ఉంటాడు, కానీ అది అధిగమించి చూస్తే చాలా ప్రపంచం ఉంటుంది. చిన్న జీవితంలో మనకి అనేక రంగాలలో, ఒక రంగంలోనే కాదు అనేక రంగాలలో, ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో ధీటుగా కాగలరు. కాబట్టి అది ఎక్కడ ఏంటి అనేది దృష్టి సారించి పేరెంట్సే కానీ, అలాగే కాలేజ్ యూనియనే కానీ, ప్రతి ఒక్కరు లెక్చరర్సే కానీ వాళ్ళకి సహాయపడుతూ ముందుకు తీసుకెళ్లడానికి దయచేసి ప్రయత్నించండి. ఆత్మహత్యల్ని నివారిద్దాం. థ్యాంక్ యూ.